ఆచార్య దేవా ఏమంటివి జాతి నపమున సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది శాస్త్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షే అందువా? నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది, అట్టి జుత్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కలము? ఇంత ఏలా అస్మత్ పితామహులు గురుకుల వృద్ధులైన ఈ శాంతనవులు శివ సముద్ర భార్యవు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పిస్తేవేమయ్యా? మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవైశ్యకు ఉర్వశీపుత్రుడు కాడా? అతడు పంచమి జాతి కన్య అయిన అరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలాంగని అందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు అయిన మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుని విధవరాలైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జడను మీ గీతించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భ అవసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా గురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదం ఎందులకు? నాయన సుయోధన తాత, ఏరులా పారులా బ్రహ్మ ఋషుల జననములు మనము విచారించదగినవి కావు. ఇది నీవన్నట్టు ముమ్మాటికి ఛాత్ర పరీక్షే. ఛాత్రమున్నవారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్నవారే రాజులు. అట్టి రాజులే ఈ గురురాజపు పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాచరిక మారతను నిర్ణయించినది. ఆయన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరాపమై వెలుగొందు అంగరాజ్యమునకు ఇప్పుడే ఇతని మూర్తాభిషిక్తుని గావించుచున్నాను. సోదరా దుశ్శాసన, అనర్గణ రత్న శక్తి కిరీడమును వేగముగదెమ్ము. మామా గాంధార సార్వభౌమ, సురిచిరమణిమయ మండిత సువర్ణ సింహాసనము అధిష్ఠింపుడు. పరిహారులారా, పుణ్య భాగీరథి నదీ దయములందుకొనుడు. కళ్యాణ భట్టులారా, మంగళ కుడియారములు సుస్వరముగా మ్రోగనిండు. వందిమావిధులారా, కర్ణ మహారాజుని పరివారముగా వింపుడు. పుణ్యాంగులారా, ఈ రాజసుతుని కపాల భాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన సకృత బరువుపాట శైలోప కవచ కసమ వైడూర్య ప్రభావించి వాటి వాంఛలు చెల్లరేగా వీరగంధము విద్యరాల్చుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా శతదా సహస్రదా ఈ కుల కలంక మహాపంక్యములను శాశ్వతముగా ప్రక్షాళన గావించెదను.